మా ఊళ్ళే శ్రీరామనవమి అప్పుడు రాములోరికి పెద్ద పండుగ చేస్తారు. కంసే కం యాదాద్రి గుల్లె ఎట్లా చేస్తారో అట్లనే చేస్తారు రాములోరి లగ్గం. అంతటితో ఆగుతుందా అంటే అదేం లేదు. తెల్లారి రథం తిప్పుతారు ఊళ్ళే. మూడో నాడు గుడి చుట్లు బండ్లు తిప్పుతారు రైతులు. అన్నట్లు బండ్ల రథాలంటే యాదికొచ్చింది. గీడ చూడుండ్రి రథాన్ని ఎంత బందోబస్తుగా చేస్తున్నారు. రైట్, కోల్కతాలో ఉన్న జగన్నాథుని రథానికి టైర్లు ఎక్కిస్తున్నారు కొత్తవి. 48 ఏళ్ల కింద కొత్త టైర్లు ఎక్కించిందట జగన్నాథుడు ఎక్కి తిరిగే రథానికి. మళ్ళీ ఇప్పుడు అన్నట్టు అట్టిప్పుడు ఏం టైర్లు ఎక్కియాలనుకుంటున్నారో ఎరికేనా? మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న పైటల్ జెట్ సుఖోయ్ 30 కొరకు తయారు చేసిన టైర్లను తెచ్చి ఎక్కియాలనుకుంటున్నారట. అంతేకాదు ఇప్పటికే ఆ టైర్ల కొరకు ఆర్డర్లు కూడా పెట్టిందంటే చూడాలి ఎంత రూబడి మీద ఉన్నారో. ఇది మేమంటున్న మాట కాదు, మళ్ళా ఇస్కాన్ సంస్థ పెద్దోళ్ళు చెప్పిన ముచ్చటే. So then we approached MRF. Finally, MRF in 2025 this year, they wrote us back and they told that yes, but why you need Sukhoi planes? They are very, very surprised. So I told that we need it for chariot of Jagannath, and I told we had Boeing 747 tires. So they sent one very senior general manager to verify our claim. So they came to Newtown and they saw for themselves that actually the tire of Jagannath chariot is of Boeing 747, and that model was no more produced anywhere in the world. ఇప్పటి వరకు బోయిన విమానం టైర్లాట 48 ఏళ్ల సందికి ఆ టైర్ల మీదనే నడుస్తుందట గీ రథం. అందాజకు 15 ఏళ్ల సందికి వీటిని మార్చాలని చూస్తున్నాట గానీ అసలు వశపడతలేదట. పోయినేడు రథం తిరిగేటప్పుడు టైర్లలో తక్లీఫ్ వచ్చిందని ఈ ఏడు ఎట్టున్న రథోత్సవాల వరకు టైర్లు మార్చాలని చూస్తున్నారట. మళ్ళా అవి కూడా గట్టిగా ఉండాలని పైలట్ జెట్ టైర్లను ఆర్డర్లు పెట్టిలు అన్నట్టు. అయితే జూన్ 27వ తారీఖు నుంచి జగన్నాథుని రథయాత్ర ఉంటది. అప్పటి వరకు కొత్త టైర్లు ఎక్కియాలని చూస్తున్నారు కావచ్చు. మరి చూడాలే ఏం చేస్తారు.